మరి వాసుదేవ్ రెడ్డి గారిని అంతకుముందు చూసుకుంటే నీటి పారుదల శాఖలో నియమించాలంటూ కూడా ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయనని ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్కి ఎండీగా ఉండాలంటూ కూడా ఆయన ఒక సంతకం చేసినట్టు తెలుస్తుంది. మరి సంతకాల వెనకాల కారణాలేంటి, మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం. మరి ఒక్క సంతకం చూసుకుంటే ఒక చాలా డిఫరెన్స్ చేసిందని చెప్పొచ్చు. సో అంతకుముందు చూసుకుంటే వాసుదేవ్ రెడ్డి గారిని ఒక నీటి పారుదల శాఖ దాంట్లో నియమించాలంటూ కూడా ప్రభుత్వం ప్రకటించింది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన దాన్ని కాకుండా ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కి ఎండీగా ఉండాలంటూ ఆయన ఒక సంతకం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటంటారు, అంటే ఈ అక్రమాలు చేయడానికే ఈ సంతకం వెనకాల లాజిక్ అంటారా? సో ఇప్పుడు మీకు ముందు మీరు చూడాల్సింది ఏంటంటే, ఇంతకాలం మద్యం కుంభకోణం జరగలేదు, నాకు మద్యం కుంభకోణానికి ఎలాంటి సంబంధం లేదు, నేను ఎటువంటి సంతకం చేయలేదు అని ఎవరు చెప్పారండి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా. సో మొన్నను వాళ్ళు ఆల్రెడీ దీన్ని అంటారు ఛార్జ్ షీట్ లో జగన్ పేరు వచ్చింది. మేము డీటెయిల్ గా 20 రోజుల్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తామని సిట్ చెప్పింది. సిట్ ఎంత తెలివిగా అడుగులేస్తుందో మీకు ఇక్కడ అర్థమవుతోంది. అంటే వాళ్ళు ఎక్కడా తొందరపాటు చూపించకుండా, అంటే వాళ్ళు ఎక్కడా కూడా తొందరపాటు ధోరణి ప్రదర్శించకుండా చాలా క్యాలిక్యులేటెడ్ గా వెళ్తున్నారు అనేది మరోసారి ప్రూవ్ అయింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్ గా దొరికిపోయాడు. ఆయన వాసుదేవరెడ్డిని మీరు అన్నట్టుగా బెవరేజెస్ కి ఎండీగా నియమించాలని ఆయన స్వయంగా రాసి అప్పటి సిఎస్ ఎవరైతే ఉన్నారో చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి తాను సంతకం చేసి పంపించారు. ఆయన నీటిపారుదల శాఖలో పెడదాము, డెప్యుటేషన్ మీద తీసుకొచ్చామంటే కుదరదని పెట్టి, తర్వాత అంతకు ముందు దాకా ఎక్సైజ్ కమిషనర్ కి ఏపీఎస్బిసిఎల్ లో వాళ్ళనే పెట్టేవాళ్ళు కమిషనర్ కింద. కానీ ఈయన ఫస్ట్ టైం ఐఏఎస్ కాకుండా వాసుదేవ్ రెడ్డినే దానికి కూడా కమిషనర్ చేశారు. అంటే మొత్తం అంతా కూడా ఒకళ్ళ చేతుల్లో ఉంటే స్కామ్ చేయడానికి సుఖంగా ఉంటుంది, అంటే వెసులుబాటు దొరుకుతుంది అని జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దొరికిపోయాడు. ఇవాళ ఈ విషయాన్ని సజ్జలు మర్చిపోయాడు. అన్ని సకల శాఖ మాచులు షాడో ముఖ్యమంత్రిగా ఉన్న సజ్జల గారు మొన్న చాలా సుదీర్ఘంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు కదా. ఆ ఇంటర్వ్యూల్లో చాలా తెలివిగా అలా అలా పైన మాట్లాడి అసలు ఏమీ జరగనట్టు, ఏమీ తెలియనట్టు జగన్మోహన్ రెడ్డికి అంత మాట్లాడారు కదా. ఇవాళ సజ్జలు ఒక ఇంటర్వ్యూ పెట్టాలి, లేదు ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెట్టి హీ హ్యాస్ టు గివ్ ద ఎక్స్ప్లెనేషన్. ఎందుకంటే ఇక్కడ ఇవాళ ఏదైతే జరిగిందో మీరు అన్నట్టుగా అసలు వాసుదేవరెడ్డి అనే వ్యక్తి చేశాడు అని ఇవాళ మనకి ఎంత క్లియర్ కట్ గా తెలుస్తోంది చూడండి. ఇకపోతే ఇది ఎప్పటి నుంచి 2019 సెప్టెంబర్ 18 ఆయనకి జీవో జారీ అయింది. తర్వాత 2019 అక్టోబర్ 31 డిస్టిలరీస్ కమిషనర్ గా వాసుదేవ్ రెడ్డి నియమితులయ్యారు. అంటే మీకు ఇంచుమించు 4.5 సంవత్సరాలు వేసుకోండి. 4.5 సంవత్సరాల్లో వీళ్ళు ఇవన్నీ మొదలు పెట్టారు. అంటే 2019 సెప్టెంబర్ 17 2019 నవంబర్ 27 ఏం చేశారంటే, సత్యప్రసాద్ ఎవరైతే ఉన్నారో అతన్ని వాసుదేవ్ రెడ్డికి ఓఎస్డీగా నియమించారు. అతను ఇందులో అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్నారు. అంటే అతను మొత్తం అంతా సత్యప్రసాద్ కూడా చూసుకున్నాడు. సత్యప్రసాద్ ఫోన్ చేసి వాళ్ళని అడిగేవాడు అనమాట, మీరు కమిషన్ ఇస్తేనే మీకు మేము ఆర్డర్స్ ఇస్తామని. తర్వాత ఇతను A8 ఎవరైతే ఉన్నారో బూనేటి చాణక్య కూడా ఫోన్ చేసి సూటిగా చెప్పేవాళ్ళట, మీరు మాకు ఇంత కమిషన్ ఇస్తేనే మీకు ఇస్తామని. తర్వాత ఎస్ఎస్జే కంపెనీ అని ఉందిట, దాని యజమానికి ఈయన ఫోన్ చేసి బూనేట్ చాణక్య A8 కదా, మీరు మాకు కమిషన్ ఇస్తేనే మీకు ఇస్తాము, ఇది CMO నుంచి వస్తున్న ఆర్డర్ అని చెప్పాడు ఫోన్ చేసి. అక్కడ దొరికిపోయాడుగా. ఇవన్నీ వాళ్ళు గూగుల్ టేక్ ఓవర్ ద్వారా అన్ని తీసుకున్నారు. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, భారతీ రెడ్డి ఎందుకు మొన్న వెళ్ళి గవర్నర్ని కలిశారు అని మీకు సందేహం వచ్చింది. ఎందుకు కలిశారంటే, ఇవాళ ఇతను బాలాజీ గోవిందప్ప ఎవరైతే ఉన్నారో ఆయన భారతీ సిమెంట్స్ కార్యాలయంలో వీళ్ళందరితో సమావేశం అయ్యారు. ఎవరితో? ఈ లిక్కర్ కి సంబంధించిన వాళ్ళలో. అంటే ఒకళ్ళు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, తర్వాత ఇంకెవరండి మొత్తం బాలాజీ గోవిందప్ప గారే వీళ్ళందరితో సమావేశం అయ్యారు. అయ్యి మొత్తం వాళ్ళ కమిషన్స్ గురించి, ఈ లిక్కర్ కుంభకోణం గురించి మాట్లాడుకున్నారు. సో ఇంతకంటే ఏం కావాలి? ప్రత్యక్ష నిదర్శనం ఇవన్నీ కూడా గూగుల్ టేక్ ఓవర్ ద్వారా సిట్ వాళ్ళు సేకరించారు. అందుకని ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు ఒక కొలిక్ వచ్చేసింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లేకపోతే అరెస్ట్ చేస్తారా,
చంద్రబాబు నాయుడు ఉంటే ఎత్తేస్తారా కాదు, ఎవరు ఉన్నా లేకపోయినా మొత్తం వివరాలతోటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఎత్తేయడం జరుగుతుంది. అర్థమైందా మీకు? మేడం ఇంకొకటి రాజకేశ్ రెడ్డి గారు చూసుకుంటే అంతకు ముందంటే విజయసాయి రెడ్డి గారు కర్త కర్మ క్రియ మొత్తం రాజకేశ్ రెడ్డి గారు అని చెప్పారు. కాకపోతే మళ్ళీ ఇప్పుడు రాజకేశ్ రెడ్డి గారు చూసుకుంటే విజయసాయి రెడ్డికే అంతా తెలుసు అని చెప్తున్నారు. ఏంటి మేడం అంటే మళ్ళీ విజయసాయి రెడ్డి గారిని దీంట్లోకి లాగాలని చూస్తున్నారా? ఏ రకంగా చూడొచ్చు అంటారు దీన్ని? ఇప్పుడు మొత్తం కూర్చున్నది ఎవరింట్లో? విజయసాయి రెడ్డి ఇంట్లో. మొట్టమొదటి జరిగిన 3 సమావేశాలు అక్కడ జరిగాయి. సో నాకే సంబంధము లేదంటే మీకు ఏ సంబంధం ఉందని మీరు అప్పిప్పించారు 100 కోట్లు 60 కోట్లు. ఇప్పుడు ఈయన బయటకు వచ్చేసి బీజేపీకి అనుకూలంగా ఉన్నారు, లేదు నేను అప్రూవర్ గా మారిపోతాను అన్నారు కాబట్టి అరెస్ట్ చేయరా? అది కూడా ఉంటుంది, మనకు తెలియదు. అంటే టెక్నికల్ గా మనకి ఏం చేస్తారు, న్యాయ వ్యవస్థ ఎలా ఉంటుంది మనకు తెలియదు. కాబట్టి ఇవాళ సేఫ్ లో ఉన్నారా విజయసాయి రెడ్డి? నేను మొత్తం చెప్పేశాను, నాకు సంబంధం లేదు, నేను అందులోంచి ఒక పైసా తినలేదు, ఇంకా నేను ఎదురు ఇప్పించాను అని వాదిస్తాడా? ఇవాళ ఎవరు కసిరెడ్డి రాజు మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఇవాళ వాళ్ళు విజయసాయి రెడ్డిని ఇన్వాల్వ్ చేద్దామని చూసినా కుదరకపోవచ్చు. ఎందుకంటే ఇవాళ A1 మీకు రాజు కసిరెడ్డి. ఇవాళ రాజు కసిరెడ్డి ద్వారా మేము చేశాము అని ఇవాళ 11 కోట్లు దొరికాయి మనకి. ఇంకా ఎంత ఉందో అంటే ఈ 11 కోట్లు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా తన కమిషన్ గా దాచుకున్నాడా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా రాజు కసిరెడ్డి. సో ఇంకా ఎన్ని చోట్ల ఎక్కడెక్కడ ఏ ఫామ్ హౌస్ల్లో పెట్టారు, దీని వెనకాల ఎవరి హస్తాలు ఉన్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ తో ఎలాంటి సంబంధాలు కలిగి ఉన్నారు, ఎవరు కేసీఆర్ ఆయనకి ఎలాంటి హామీ ఇచ్చారు, కేసీఆర్ భరోసాతోటే ఆయన 4.5 సంవత్సరాలు ఈ లిక్కర్ స్కామ్ చేశారా, ఈవెన్ 24 ఎన్నికల్లో ఆయన ఏ రకంగా అసలు డబ్బు ఇక్కడి నుంచి తీసుకెళ్ళగలిగాడు ఎన్నికల ముందు. అందులో ఎన్నికల ముందు ఎంత టైట్ ఉంటుందండి మీకు సెక్యూరిటీ, ఎస్పెషల్లీ మీకు చెక్ పోస్టుల దగ్గర. మరి అప్పుడు మీరు ఎలా తీసుకెళ్ళగలిగారు ఇన్ని 100 కోట్లు 300 కోట్ల దాకా మీరు తడేపల్లిలో డంప్ చేశారంటే ఇంకా ఎన్ని డంపింగ్ యార్డ్స్ ఉన్నాయో. మీరు అన్నట్టు ఇప్పుడు హైదరాబాద్ డెన్లో అయితే 11 కోట్లు పట్టుబడ్డాయి. అండ్ అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఉన్న శ్రవణ్ కుమార్ గారికి దుబాయ్లో కూడా ఆ ఇంటికి కూడా చాణక్య కానివ్వండి వరుణ్ కానీ వెళ్ళి వస్తున్నారంటూ కూడా ఆయన ఒప్పుకున్నారు. కాకపోతే తెలుగోళ్ళు కాబట్టి నేను మాట్లాడాను, మిగతాది ఏది మాట్లాడలేదు. నేను మాట్లాడినప్పుడు సమావేశం అయినప్పుడు కూడా లిక్కర్ స్కామ్ తో సంబంధం లేదని అన్నారు. ఏంటి మేడం ఇప్పుడు ఒకవేళ దుబాయ్ డెన్లో కూడా ఒకవేళ సర్చ్ చేస్తే ఎన్ని నోట్ల కట్టలు డబ్బులు బయటపడే అవకాశాలు ఉన్నాయండి? అక్కడ కూడా 3200 కోట్లు వెళ్ళింది కదండి దుబాయ్కి. ఆ డబ్బు మరి శ్రవణ్ దాచిపెట్టాడా మిగతా వాళ్ళు దాచిపెట్టారా, ఇది ఎవరి దగ్గర ఉంది కూడా బయటపడాలి. అంటే ఇప్పుడు ఒకవేళ శ్రవణ్ దాచిపెడితే ఖచ్చితంగా కేసీఆర్ కి లింక్ ఉందా? ఇప్పుడు మీకు ఇది చిన్న విషయం కాదు. ఆఫ్టర్ ఆల్ మనకి ఢిల్లీ కుంభకోణం మద్యం కుంభకోణం 200 కోట్లు అయితేనే 200 కోట్లు కూడా లేదు. సో మీకు ఒక ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యారు, ఒక ఉప ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యారు, ఒక కవిత అరెస్ట్ అయ్యారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి కొడుకు వాళ్ళు 2500 కోట్లు సేమ్ ఇలాగే చేశారు ఇదే పీరియడ్ లో, కొంచెం ముందు వెనకలు అంతే. సో వైసీపీ ఎలా చేసిందో అలాగే అక్కడ కుంభకోణం జరిగింది. వాళ్ళు కూడా సేమ్ ఇలాగే ఇదే పద్ధతులు పాటించి వాళ్ళు డిస్టిలరీస్ వాళ్ళ అధీనంలోకి తీసుకుని బెవరేజెస్ ఇవంతా వాళ్ళు లిక్కర్ చీప్ లిక్కర్ తయారు చేసి వాళ్ళు చేశారు. వాళ్ళ కొడుకు మన చైతన్య అరెస్ట్ అయ్యాడు. కాబట్టి అవి అంత 2500 కోట్లకి అలా జరిగితే మరి ఇంత పెద్ద స్కామ్ మరి అరెస్ట్ కాకుండా ఎట్లా ఒక మాజీ ముఖ్యమంత్రి? నువ్వు ముఖ్యమంత్రి అయితే ఏంటి, మరొకటి అయితే ఏంటి, నీకు బుద్ధి లేదు కదా. నువ్వు ప్రజల ప్రాణాలతో ఆడుకుని 30,000 మంది చావుకి కారకుడు అయ్యి ఇంకా ఎంతమంది అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారో ఇప్పటికి కూడా. అండ్ అలాగే మళ్ళీ 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా మేమే వస్తాము, సినిమా చూపిస్తామంటూ కూడా మళ్ళీ ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు మేడం, ఏమంటారు? అంటే జైల్ రెడ్డి గారికి కొంచెం తేడా చేస్తోంది. లేకపోతే ఆయన సినిమా చూపించడం కాదు, ప్రజలు 2029లో పూర్తి సినిమా చూపించి నైనా నువ్వు జైల్లోనే ఉండు అని చెప్పి ఆ ఒక్క పులివెందులు కూడా గెలవకుండా చేస్తారు. అంటే ఆల్రెడీ మనం 100 సార్లు చెప్పామండి ఇప్పటికీ. ఆయన కలలు కంటున్నాడు. ఇప్పుడు కలలు కంటం కాదు, పూజలు పునస్కారాలు చేసుకోవటం కాదు, నిజాలు ఒప్పుకోవాలి. నిజాలు ఒప్పుకుంటేనే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి కనీసం అట్లీస్ట్ ఆయన ఒప్పుకుంటే కొంచెం శిక్ష తగ్గుతుంది. ఆయన ఇంకా దాచిపెడితే తవ్వే కొద్ది ఇంకా ఎన్ని డబ్బులు బయటపడతాయో, ఎన్ని డెన్నుల్లో ఎంత దాచారో. ఇప్పుడు మద్యం ఆల్రెడీ బయటపడింది 11 కోట్లతో సహా, మళ్ళీ ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో. ముందు ఆ మద్యం వీళ్ళందరి చేత తాగిస్తే బాగుంటుందండి. ఇప్పుడు వాళ్ళు తయారు చేసిన ఆ చీప్ లిక్కరు, అది స్పిరిట్ అని తెలియదు,
నేను లిక్కర్ అనుకుని అమ్మాను అన్నాడు అనుకోండి జగన్మోహన్ రెడ్డి, ఉమ్, ఆ స్పిరిట్ నువ్వు కూడా తాగు, వీళ్ళకి ఏం పనిష్మెంట్ ఇవ్వద్దండి. ఉమ్, ఒక ఏడాది పాటు ఆ లిక్కర్, వీళ్ళు తయారు చేసిన లిక్కరో స్పిరిట్ ఉమ్, పొద్దున్న రాత్రి వాళ్ళకి స్పెషల్ గా అది ఇస్తే ఉమ్, అప్పుడు ఆ శిక్ష చాలు. ఉమ్, ఉమ్. అంటే ప్రజలు ఎంత కష్టపడ్డారు, జైల్లో ఉంచే ఇవ్వాలండోయ్ అవును అవును. ఉమ్, మొత్తం అందరికి. ఇందులో లిక్కర్ స్కామ్ లో ఉన్న వాళ్ళందరూ, తర్వాత ప్రతి నియోజకవర్గంలో అమ్మిన వాళ్ళు ఉంటారు కదా, మొత్తం షాప్స్ కి సంబంధించి ఉమ్. ప్రతి ఒక్కడికి శిక్ష అదే వేయాలి నన్ను అడిగితే. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.